ఓం తత్సత్. డివిజి గారి మంకుతిమ్మని పద్యాలలో ఈరోజు పద్యం. మదిలోన రెండు గదులను కట్టి పొరగు గదిలో లోక వ్యవహారము చేయి, లోగదిలో మౌనముగా శాంతిగా ఉండు వరయోగ సూత్రమిది మంకుతిమ్మ. ఇక్కడ కవి అంటున్నారు, మన మనస్సులో రెండు గదుల్ని నిర్మించుకోవాలంట. ఒక గదిలో మన లోక వ్యవహారం, కౌటుంబిక వ్యవహారాలు ఇవన్నీ ఆ గదిలో చూసుకో. కానీ ఇంకొక గది ఉంది కదా, రోజుకి ఒక్కసారైనా ఇంకొక గదిలోకి వెళ్ళి మౌనముగా శాంతిగా ఉండు, ఏం చేయకుండా ఒక్కడే ఉండి మౌనంగా ఉండు. వరయోగ సూత్రం ఇది మంకుతిమ్మ. అలా ఉండడం వల్ల నీకు గొప్ప శాంతి లభిస్తుంది. ఇది వరయోగ సూత్రం, మన పూర్వీకులు ఇచ్చిన యోగ సూత్రం అని కవి అంటున్నారు. చాలా ప్రాక్టికల్ అయిన పద్యం. ఒక ఉదాహరణ చెప్పాలి అని అంటే, స్వామి వివేకానంద గారు ఫ్రమ్ కొలంబో టు అల్మోరో అనే లేఖనలు మనకి ఈరోజు ఏదైతే లభ్యమవుతున్నాయి, వాటి అనుగ్రహ భాషణలు చేస్తున్న కాలంలో ఆయన చాలా బిజీగా ఉండేవారు. ఆయన డే షెడ్యూల్ అంతా 2 hours మాత్రమే ఆయన నిద్రపోయేవారు. ఎప్పుడు లేస్తున్నాడు, ఎప్పుడు పడుకుంటున్నాడో శిష్యులకి అర్థమే అయ్యేది కాదు. రోజు బిజీగా ఉండేవారు. ఆయన దగ్గరికి రాజమహారాజులు, కేత్రి మహారాజు లాంటి వారు, రాజకీయ వ్యక్తులు, బ్రిటిష్ అధికారులు, జనసామాన్యులు, కవులు, సైంటిస్టులు, వీళ్ళందరూ అన్ని వర్గాల వ్యక్తులు వచ్చేవారు. వీళ్ళందరితో మాట్లాడుతూనే ఆయన అనుగ్రహ భాషణలు ఇవన్నీ చేసేవారు. ఇంత బిజీగా ఉన్న స్వామీజీ ఎప్పుడు నిశ్చలంగా, నిర్మలంగా, శాంత స్వభావంతో ఉండేవారు. ఆయన శిష్యులు ఒకసారి ఆయన్ని అడిగారు, ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు స్వామి అని. అప్పుడు స్వామీజీ అన్నారు, మీరు చూస్తుంది ఈ శరీరం చేస్తున్న క్రియలు, యాక్టివిటీస్, కానీ నాలో ఉన్న జీవాత్మ ఏమీ చేయకుండా నిశ్చలంగా మౌనంగా ఉన్నాడు. అతను అలా ఉన్నాడు కాబట్టే నా శరీరం ఇంత పని చేయగలుగుతుంది అని అన్నారు. అంటే ఒక పరమ యోగి ఎలా చెప్తారో, ఆయన ఒక స్థాయి ఏంటో ఆయన ఆ మాటల్లో చెప్పారు. మన సామాన్యులైన మనం ఆ ఒక శిఖరాలు అందుకోకపోవచ్చును, కానీ ప్రాక్టికల్గా ప్రతిరోజు పాలించడానికి ఈ ఒక పద్యం మనకి ఉపాధేయం అవుతుంది. ఎందుకనంటే మనమందరూ కూడా ఒక తల్లిదండ్రులకి కొడుకో కూతురో అయి ఉంటాము. ఒక తోబుట్టుకి చెల్లో, అక్కో, తమ్ముడో, అన్నో అయ్యే ఉంటాము. మనకంటూ కొన్ని కౌటుంబిక వ్యవహారాలు ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోలేము, తప్పించుకోకూడదు కూడా. అలానే మనకంటూ కొన్ని పనులు ఉంటాయి, లోకంలో చేయాల్సినవి ఉంటాయి. వాటి నుంచి కూడా మనం తప్పించుకోలేము. అవన్నీ చేస్తూనే, తామరాకు మీద నీటి బొట్టుల ఇవన్నీ చేస్తూనే మన కోసమై, అంటే మన ఆత్మ కోసమై ఏ పని చేయలేదు అని అంటే ఆ ఆత్మ వస్తువుకి మనం చేసిన దూషణే అది అవుతుంది. అందుకని దానికంటూ ఒక సమయం వెచ్చించాల్సి వస్తుంది. అది ఈ పద్యంలోని తాత్పర్యం. మన దేవుళ్ళని చూసినా కూడా ఈ యొక్క తత్వం భాషిస్తుంది. పరమశివుడు ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు. లోకాల్ని చూసుకునే నారాయణుడు కూడా లోకం నుంచి విరామం తీసుకొని దక్షిణాయన పుణ్యకాలంలో, అంటే చాతుర్మాస్యాల కాలంలో నిద్రకి వెళ్తాడు అని చెప్పి అంటాము. మనం ఉత్తాన ఏకాదశి చేస్తాం కదా, అప్పుడు మళ్ళీ నిద్ర నుంచి లేస్తాడు అని అంటారు. అంటే లోకాల్ని చూసుకునే పరమాత్మకి కూడా లోకం నుంచి విరామం కావాల్సి వస్తుంది, బ్రేక్ కావాల్సి వస్తుంది. అప్పుడు ఆయనలో రమిస్తూ ఉంటాడు అని చెప్పి ఆ ఒక భావన చూస్తాము. గంగమ్మ జాతర చేసేటప్పుడు ఒక సామెత అంటారు, ఉత్సవమూర్తిని, అంటే ఉత్సవ గంగమ్మ మూర్తిని ఎక్కువ ఊరేగింపు చేస్తే మూలమూర్తి, అంటే దేవాలయం లోపల ఉన్న గంగమ్మ మూర్తికి శక్తి క్షీణిస్తుంది అని. అంటే ఎక్కువ ఊరేగింపు చేసేస్తే దేవునికి కూడా శక్తి క్షీణిస్తుంది అనే ఒక మాట వాడతారు జానపదులు. అలా మదిలోన 2 గదులను కట్టుకొని ఒక గదిలో వ్యవహారం చేస్తూ, లోకాల వ్యవహారం చేస్తూ, ఇంకొక గదిలో మనం అప్పుడప్పుడు, ప్రతిరోజు కాకుండా పోయినా అట్లీస్ట్ మనకి వీలైనప్పుడు ఆ గదిలో ఉంటూనే మన యొక్క వ్యవహారం చక్కబడుతుంది, మనం శాంతిగా ఉండగలుగుతాము. ఓం తత్సత్.